నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈ రోజు మనం చిత్రంబాగ్ లో ఉన్నాము. అంబేద్కర్ అన్న ఎస్సీ మోర్చా నుంచి మనతో పాటు ఉన్నారు. నిమజ్జనంలో ఐటమ్ పాటలు పెట్టుకొని డాన్సులు వచ్చి మద్యం సేవించడం జరుగుతుంది. దానిపైన అన్న ఎలా స్పందిస్తారో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. చేసాం అందరికీ జై శ్రీరామ్. ఈ మద్యం అనేది చాలా తక్కువ మంది ఏదో చేస్తారు, కానీ అది బాగా ఇబ్బంది అవుతుంది. కానీ రేపు జరగబోయే నిమజ్జనము, నిన్న నుంచి జరుగుతున్న నిమజ్జనంలో మన హిందూ కార్యకర్తలు, హిందూ సోదరులు, వినాయకుని పెట్టిన వాళ్ళందరూ ఈ మందు కనుక మీరు ముట్టుకుంటే మాలాంటి అందరు వచ్చి ఒకరోజు కొట్టే దినాలు వస్తాయి. ఎందుకంటే మీరు చేసే తప్పులతోటి వినాయకునికి ఇబ్బంది అవుతుంది, మీరు చేసే తప్పులతోటి హిందూ ధర్మానికి ఇబ్బంది అవుతుంది, మీరు చేసే తప్పులతోటి ప్రతిసారి గవర్నమెంట్ ట్యాంక్ బండ్ల నిమజ్జనం చేయొద్దు, మీరు ఎక్కడో చూసుకోవాలంటారు. ఎందుకంటే మీరు చేస్తారు చిన్న చిన్న తప్పులు, అన్నదానం కాడ తప్పులు చేస్తారు, వినాయకుని నిమజ్జనం కాడ తప్పు చేస్తారు. అరే పోయేటప్పుడు మందు బాటలు పట్టుకొని తాగుతారు. అరే వినాయకుని పెడుతుర్రు, వాళ్ళ అసోసియేషన్ మంచిగా ఉంటుంది, కానీ వాళ్ళ దోస్తులు మరి వాళ్ళు ఎంబడి వచ్చిన వాళ్ళు తెలియదు. కానీ దయచేసి అసోసియేషన్ మెంబర్లు అందరు కూర్చొని ఆ ఆల్కహాల్, విస్కీ ఇవన్నీ ఏమైతే తాగుతారో అవి కాకుండా చూస్తే చాలా మంచిగా ఉంటుంది. దీంతో పాటు గణేశోత్సవ సమితి ఎంతమంది అయితే కన్వీనర్లు వాళ్ళందరికీ చేతులు జోడించి చెప్తున్నా, వినాయకుని నిమజ్జనం అయ్యేటప్పుడు వాళ్ళకి కొన్ని చెప్పండి. ఎందుకంటే మనం ఉత్సవ సమితి ఉన్నాము, మనము ఈ హైందవ ధర్మాన్ని కాపాడుతున్నాం. కాబట్టి మున్ముందు ఆల్రెడీ హైదరాబాద్ మొత్తం ఒక విధంగా మనకి ఇబ్బంది అవుతుంది. ఈ హైదరాబాద్ తెలంగాణలోనే పెద్ద ఉత్సవం అంటే భాగ్యనగర్ గణేష్ ఉత్సవం. అట్లాంటి మీరు అందరు కలిసి ఈ యొక్క వీడియో ద్వారా కానీ మీరు కూడా ఆ సభ్యులకు మీరు మందు వాడొద్దు. ఇంకోటి, గణేష్ అయిపోయినాక గణేష్ వచ్చేటప్పుడు కూడా అన్ని ఐటమ్ సాంగ్స్ పెట్టే వాళ్ళు గణేషన్ పాటలు పెడితే పండుగ 10 రోజులు అయిపోయినాక 11వ రోజు 12వ రోజు కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. మీరు వినాయకుడు అయిపోయింది మా నెత్తిమికెళ్ళి ఏమో పోయింది అనుకొని డీజే డాన్స్లు ఆడుకుంటా, పుట్టే డాన్స్లు ఆడుకుంటూ వస్తే మనము సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఈ మెసేజ్ వల్ల వేరేళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే మనకు నాస్తికులు కానీ మన ఇతర ధర్మాలు కానీ మన వక్రతుండ వినాయకుడికి పేర్లు పెట్టే అవకాశం మనమే ఇస్తున్నాం. ఎందుకంటే కొంతమంది అంటారు మనిషికి ఏనుగుతా ఎట్లకెళ్ళి పెట్టి 20 చరిత్ర చెప్తుంది. కానీ మీరేమంటారు? అరే మీరు మట్టి చేస్తారు, ప్లాస్టర్ చేస్తారు, ఎక్కడుండి వినాయకుడు అంటారు. మా వినాయకుడు ఉన్నాడు, ఈ రోడ్లు చేపించుకుంటున్నాడు, ఆ వినాయకుడే ప్రతి మనిషికి కడుపు నింపుతుండే ఈ వినాయకుడే. అన్నదానం రూపంలో కానీ ప్రసాదాల రూపంలో కానీ ఈ మండపం కట్టిన కార్మికుడు కూడా బతుకుతుండు, ఈ యజ్ఞం చేసే పుజారి బతుకుతుండు, ఈ సెంటరింగ్ చేసే బతుకుండు. రాత్రి ఏదో వినాయకులు తీస్తురు, లైటింగ్ డీజే వాళ్ళందరూ బతురు అంటే ఈ వినాయకుడు ఉన్నందుకే బతుడు, మా హిందూ ధర్మం పండుగలు ఉన్నందుకే బతురు. ఇవన్నీ పాడు చేయొద్దంటే వినాయక మండపాలలో ఎవరైతే ఐటమ్ సాంగ్స్ పెట్టుకొని మందు దాగి తిరుగుతురు చూడు, మేము ఖచ్చితంగా చెప్తున్నాం. నేను నా స్వయంగా నాకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కొడతా. ఈ మీడియా ద్వారా ఒకటి చెప్తున్నా, ఏ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో నాన్ వెజ్ వండుతారు అందరు, బిర్యానీ కానీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కానీ చేపలు కానీ. అరే 10 రోజులు ఇష్టంగా పూజ చేస్తున్నాం, అనంత చతుర్దశి అయిపోతుంది కదా. ఈ విధంగా మా సోదరులు, మా అన్నదమ్ముళ్ళు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో నాన్ వెజ్ ఉండకుండా, అదే వినాయకులు రావడం కానీ పోవడం కానీ పాకిస్తాన్ పాటలు పెట్టకుండా భక్తి పాటలతో బయలుదేరుదాం. అదేవిధంగా మనకు పెద్ద వినాయకుడు ఉంటుంది, ఖైరతాబాద్ వినాయకుడు. ఆ వినాయకుడు నిమజ్జనం ఒక్కరోజు తర్వాత అక్కడ అసోసియేషన్ సభ్యులు చేస్తారో మరి ఎవరు చేస్తారో తెలియదు, కానీ ఆ విగ్రహాన్ని పలగొట్టడం జరుగుతుంది. ఈసారి ఆ వినాయకుడిని కింద మునిగినాక ఇట్లా తీసి పలగొడితే మాత్రం మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. ఎందుకు అందులో ఉన్న స్టీల్ కోసమే వినాయకుడిని పెడుతురా? మరి మీకు ఆ ఒక్క స్టీల్ తోటి అమ్ముకొని ఇల్లు కాపాడుకోవడానికా? వినాయకునికి మీకు చేత కాకుంటే మట్టి వినాయకుని పెట్టండి. చాలా జాగాలలో పెద్ద పెద్ద మట్టి వినాయకులు అంటే అన్ని నిమజ్జనం చేస్తుంటాం. ఆ విధంగా ఖైరతాబాద్ లో ఉన్న వినాయకుడి ప్రతిష్ట కాపాడండి, హిందూ మనోభావాలు దెబ్బతినకుండా చేయండి. దయచేసి పేరున అందరికీ చెప్తున్నా, పూలు నీళ్ళ ప్యాకెట్లు మన మహిళల మీద కొడుతున్నారు కదా, మన ఇళ్ళకి వెళ్ళి మహిళలు వస్తారు. రేపటి నాడు వాళ్ళు రోడ్ల మీదకి రాలేరంటే మన ఈ జుల్లూస్ ఉండదు. కానీ మన బండ్లే పోవాలి, ప్రతి బండ్లో 10 మంది ఉండాలి, ఎవరో ఒకరు ఇప్పుడే నేను చెప్పినట్టు మంది ఆకుండా ఉండాలి. దయచేసి దండం పెడుతున్నా, ఈ ఆబ్కారీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఈ మందు షాపుల మీద కట్టడి చేస్తే మా కార్యకర్తలకు, మా సోదరులకు, మా అన్నదమ్ములకు, ఉత్సవ సమితులకు మేము చెప్తాం. కానీ మీరు కూడా కొంచెం డిపార్ట్మెంట్ పరంగా బంద్ చేపిస్తే బాగా కోరుకుంటాం చెప్తూ ముగిస్తున్నాం. ఇది అంబేద్కర్ గారు చెప్పే వాక్యాల్లో చేస్తున్నాం. చూద్దాం ముందు ఎలా జరుగుతుంది. ఇప్పటికైనా హిందువులు అనేది మారాలి అనేది అన్న ఇచ్చే సంకేతం. కెమెరామ్యాన్ శేఖర్తో జయవర్మ, చిత్రంబాగ్.